मैं तुम्हें विश्राम दूंगा। इसलिए कि सबने पाप किया, इसलिए कि सबने पाप किया है और परमेश्वर की महिमा से रहित है। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। बोलो मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। यीशु दया का बहता सागर, यीशु दया సిస్టర్స్ వెనక్కి వెళ్ళి పత్రికలు ఇచ్చారండి. పత్రికలు తీసుకున్న పత్రికలు అసలు తీసుకోండి. పత్రికల వ్యాన్ డోర్ ఓపెన్ చేయండి. వ్యాన్ పోవడానికి స్థలం లేదు కాబట్టి ఇట్లా వచ్చాము. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో 2000 సంవత్సరాలకు ముందే వచ్చి ఉన్నాడు. 2000 साल बीते ईसा मसीह యేసు ప్రభు ఈ సంసార్ మే आओगे. ఎందుకంటే ప్రజలందరికీ కూడా సంతోషకరమైనటువంటి ఒక వర్తమానము, ఒక సువార్త ఈ యొక్క సాయంకాల సమయంలో మేము ఈ ముందుకు తీసుకొచ్చున్నాం. सारे जना को संतोष समाचार देने ये तांडा में आओगे. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఆయన సంపూర్ణమైనటువంటి కార్యం చేసి ఉన్నాడు. క్రీస్తునందు నిత్య జీవము, पाप दिए मजदूरी मरणम सा आयेसु भगवान नाम ने हमेशा की जिंदगी दे. ఎందుకంటే నా పాపములో నేను అనేక మార్లు చచ్చిన వాడిని గాను, పాపముతో పతనమైనటువంటి వాడిని గాను, నిజమైనటువంటి దేవుడు తెలియకుండా లోకంలో సంచరిస్తున్నటువంటి వాడినిగా ఉన్నాను. मैं पाप में जीते टाइम शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। धरनी में तूने जन्म लिया यीशु, धरनी में तूने जन्म लिया यीशु, क्रूस लिया कुर्बान, क्रूस लिया कुर्बान, क्रूस लिया कुर्बान, क्रूस लिया कुर्बान। मुक्ति दिलाए यीशु नाम। అనగా దేవుని మాట వినకుండా ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపిగా మారిపోయినాడు మానవుడు. ఈ భూ ప్రపంచంలో ఎవరు కూడా నీతిమంతులు లేడు. అందరూ పాపం చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించినారు. అదే రీతిగా ఈ పాపము వలన వచ్చు ఫలితం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. ఆయనలో ప్రేమ ఉంది. యేసు అంటేనే ప్రేమ, యేసు అంటేనే రక్షకుడు, యేసు అంటేనే
దేవాది దేవుడు. అలాంటి దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించినాడు. మీరు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఈ సాయంకాల సమయంలో ఈ విధంగా మీ మధ్యకు తెలియజేస్తున్నాం. మాకు ఒకప్పుడు తెలియదు దేవుడు అంటే ఎవరు. అయితే దేవుడిని నమ్మిన తర్వాత ఆయన నిజమైన రక్షకుడని మా హృదయంలో రక్షణ మారు మనసు పొందుకున్నాం. నిజమైన సంతోషం ఉంది, సమాధానం ఉంది, పరిశుద్ధత ఉంది. ఆ దేవుడు మార్గంలో నడుస్తున్నాం, ఆయనను ఆరాధిస్తున్నాం, ఆయనను పూజిస్తున్నాం. ఒకరోజు ఈ లోకాన్ని వదిలిపెట్టే పరలోక రాజ్యంలో ఆయనతో ఉంటాం. रेले जाजू जा चलो राम पिलवा माए सुरो ले जाम रेले जाजू जा चलो राम पापा जो नालू जायो पापा चला राज लोई माधोला तुम ప్రవేశించకి దయచేసి ఎవరెవరు ఏ వాహనాలు వచ్చారో వాహనాలు ఎక్కండి. మనము వినాశిస్తున్నాం. మరణించాడు మరిలేచాడు నా పాప విమోచనకై ఎవరు తెలుసాయే సయ్యా చెబుతా నేడు వినవయ్యా చెవి పెట్టక త్వరపడి వాచి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా. యేసు దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగా వస్తా. శుభములు తెలియజేస్తుంటున్నాం. ఈ క్రిస్మస్ దినాలలో యేసుక్రీస్తు ప్రభు గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనే ఆశతో మీ గ్రామానికి వచ్చి ఉంటున్నాం. ప్రేమించి దేవుని బిడ్డలారా, స్నేహితులారా, మీరు గమనించాలి, యేసు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకంలో జన్మించాడు? ఆయన ఎందుకు జన్మించాడు? ఎందుకు మరణించాడు? ఎందుకు తిరిగి లేచాడు? కొన్ని విషయాలు క్లుప్తంగా నేను మీతో చెప్తాను, మీకు అర్థమయ్యే రీతిలోనే చెప్తాను, దయచేసి వినండి. ఇప్పుడు మనం చేస్తున్న ఈ రోజులలో క్రిస్మస్ అంటే క్యారల్స్ కాదు, క్రిస్మస్ అంటే క్యాండిల్స్ కాదు, క్రిస్మస్ అంటే క్వైర్ కాదు, క్రిస్మస్ అంటే కేక్ ఎడ్ చేస్తారు వెళ్ళిపోతారు అని అంటూ ఉంటారు. అది కాదు, ఇది నమ్మలేని వారికి. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. నిన్ను వెదకి వచ్చన్ యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువము, త్వరితము కాని ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువము, త్వరితము కాని ప్రవేశించును. మన్నించు సర్వ పాపములన్ తానే మాన్పును సర్వ రోగములన్, మన్నించు సర్వ పాపములన్ తానే మాన్పును సర్వ రోగములన్, కృపకనికరముల మకుటము నీకు ధరింపజేసి గణపరచున్, కృపకనికరముల మకుటము నీకు ధరింపజేసి గణపరచున్. యేసుని స్వీకరించు. దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఇది ప్రేమించి ఆయనకు సత్య సువార్తను, శాంతికరమైన వార్తను మీకు తెలియపరచాలని మమ్మల్ని ప్రేరేపించి మీ గ్రామానికి తీసుకొచ్చి ఉంటున్నాడు. ప్రేమగల దేవుడు నిన్ను నన్ను ప్రేమించి
ఈ సమస్త సృష్టిని కలుగజేసినాడు, మాట ద్వారా చేశాడు. అయితే ఆది మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఈ లోకంలో తాను చెడిపోతొచ్చినాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము.